ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలమును చూస్తున్నారా? ఎలా ఉన్నది? సముద్రము మధ్య ఒక బోటులో ఉండి మీతో మాట్లాడుచున్నాను. ఈ మస్కట్ పట్టణమునకు వచ్చినామా? సేవ ముగించిన తర్వాత ఈ సముద్రంలో డాల్ఫిన్లు చూడాలని చెప్పారు. వాటిని చూచుటకు బోటులో వచ్చాము. ఈ సముద్రంలో ప్రయాణం చేయునప్పుడు చాలా ఆశ్చర్యంగా దేవుని సృష్టి యొక్క మహత్యమును చూడగలుగుతున్నాము. నేను ఆశ్చర్యంగా దీన్ని గమనిస్తున్నాను. చాలా డాల్ఫిన్లు ఈ ప్రాంతంలో ఉండుట చూడగలుగుతున్నాము. వందల కొలది డాల్ఫిన్లు గంతులేస్తూ ఆడుకొనుచున్నవి సూటిగా చూడగలిగినాము. ఏమైనా సరే సూటిగా వచ్చి సముద్రమును చూచుట చాలా సంతోషం కదా. ఆ విధమైన సంతోషం దేవుని సృష్టి ఎంత అద్భుతమైనదో చూడండి. అది కూడా ఈ డాల్ఫిన్కి మనుషుల మీద చాలా ఇష్టమట. మనిషి మీద దాడి చెయ్యదు. మనుషులు సముద్రంలో పడి ఆపదలో ఉంటే అవి ఒడ్డుకు తీసుకువచ్చి చేర్చునట. అలాంటి మంచి స్వభావం కలిగిన ఈ డాల్ఫిన్ అన్న ఆ జలచరము. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యము ఉంచినారు అనే కదా చూస్తున్నారు. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడూ రాడు. దేవుడు తన సేవకునికి ఇచ్చే ఒక వాగ్దానము. అపోస్తలుడైన పౌలు పరిచర్యకొచ్చిన సమయము ఈ పట్టణం కొరింథీ పట్టణమునకు వచ్చాడా? అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన వెంటనే హృదయంలో ఒక భయం కలిగింది. ఎందుకంటే కొత్త స్థలము, చాలామంది కొత్త మనుషులు, చూచుటకే ఒక మాదిరిగా ఉన్నది. సువార్త ప్రకటించేటప్పుడు ఆపద కలుగుతుందేమో అన్న భయము హృదయంలో కలిగి ఉండవచ్చు. అందువల్ల దేవుడు అతనికి దర్శనమై చెప్పుచున్నాడు, భయపడకు, ధైర్యంతో మాట్లాడు, నేను నీకు తోడయ్యున్నాను, నీకు కీడు చేయుటకు ఎవరూ నీ మీద చేయి పెట్టలేరు అని దేవుడు వాక్కునిచ్చారు. అలాగే దేవుడు అతన్ని కాపాడి నడిపించారు. నేను సేవ కొరకు ఉత్తర భారతమునకు వెళ్ళినప్పుడు, రాజస్థాన్ రాష్ట్రము ఉన్నది కదా, అక్కడ సేవ చేసేటప్పుడు కొందరు మత తీవ్రవాదులు వారు విని చాలా దూరము నుండి పెద్ద పెద్ద ఆయుధములను తీసుకుని వచ్చారు మా మీద దాడి చేయుటకు. ఆ విధముగా మమ్ములను కొట్టి చంపాలన్న కోపముతో వచ్చారు. మాకు మరణమునకు ఒక్కడుగు మాత్రమే దూరము ఉన్నది. అయితే దేవుడు మమ్మును చేయి విడిచిపెట్టలేదు, వారికప్పగించలేదు. దేవుడు తోడుగా ఉండి అద్భుతంగా తప్పించారు. ఈ విధంగా అనేక సంభవాలు జరగడము నా సేవా మార్గములో నేను వాటిని అనుభవించాను అనుటకు ఒక గొప్ప సంతోషమేంటంటే, ఆపద మన పక్కలోనికి వచ్చును, అయితే మనల్ని తాకలేదు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నారు, కాపాడుచున్నారు. ఆయన మిమ్మల్ని చూసి చెప్పుచున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, భయపడకు, ఎవ్వరూ నీకు కీడు చెయ్యలేరు. నీవు పనిచేసే స్థలములో నీకు కీడు చేసే ప్రయత్నం జరుగుచున్నదా? నీ వ్యాపారమును నాశనం చెయ్యాలని కీడు చేయుటకు వారు ప్రణాళిక చేయుచున్నారా? మీ సేవను నాశనం చేసి మిమ్మును నిర్మూలము చెయ్యాలి అని దుష్ట మనుషులు హృదయంలో యోచించుచున్నారా? దేనికి భయపడకండి, దేవుడు తోడుగా ఉన్నారు. ఎవ్వరూ కీడు చెయ్యకుండున్నట్లు ఆయన కాపాడుతారు. విశ్వసించెదరా? విశ్వాసముతో చెప్పండి, దేవా, ఈ వాగ్దానం నాకైనది. నాకు కీడు చేయునట్లు ఎవరూ నా మీద చెయ్యి వెయ్యలేరు, ఎందుకంటే మీరు నాకు తోడుగా ఉన్నారు అన్న విశ్వాసంతో ప్రార్థించుచున్న నా కుమారుడు, నా కుమార్తెను ఆశీర్వదించుడి. అద్భుతములు చేసి పరిస్థితులను మార్చి ఆనందింపజేయుడి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.